సమాధి ఆలయం. చెన్నైలో ఉన్న ఈ చర్చికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఎందుకు వస్తారో తెలుసా? ఈ చర్చిలో ప్రపంచంలో కేవలం కొద్ది చోట్ల మాత్రమే కనిపించే ఒక అద్భుతమైన విషయం దాగి ఉంది. అంతేకాదు, యేసుక్రీస్తు శిష్యుడైన సెయింట్ థామస్ సమాధి కూడా ఇక్కడే ఉందని నమ్ముతారు. అసలు ఈ చర్చికి చరిత్ర ఏంటి? లోపల ఏముంది? నిజంగా ఇక్కడ ఏ రహస్యం దాగి ఉంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇది మీ ప్రయాణ గమ్యం. హలో ఎవరివన్, ఈరోజు నేను తమిళనాడులోని చెన్నై నగరంలో ఉన్న ఒక అద్భుతమైన చారిత్రక కట్టడం అయిన శాంతోమ్ క్యాథీడ్రల్ బెసిలికా అనే చర్చిని సందర్శించబోతున్నాను. ఈ చర్చ్ కేవలం ప్రార్థనా స్థలం మాత్రమే కాదు, ఇది దాదాపు 2000 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్రకు సాక్ష్యం. ఫస్ట్ ఈ చర్చ్ని చూసే ముందు మనం అంత గొప్పగా పిలుచుకునే ఈ చర్చ్ యొక్క ముఖ్య చరిత్ర ఏంటనేది తెలుసుకుందాం. అలాగే ఈ చర్చ్ యొక్క నమూనా కూడా చూద్దాం. ఈ చర్చ్ చరిత్ర క్రీస్తు శకం 52వ సంవత్సరంలో ప్రారంభమవుతుంది. ఆ సమయంలో యేసుక్రీస్తు యొక్క 12 మంది శిష్యుల్లో ఒకడైన సెయింట్ థామస్ ద అపోస్టల్ భారతదేశానికి వచ్చారని క్రైస్తవ సాంప్రదాయాలు చెబుతుంది. ఆయన మొదట కేరళ తీరానికి చేరుకుని అక్కడ క్రైస్తవ మతాన్ని ప్రచారం చేశారు. ఆ తర్వాత చెన్నై ప్రాంతానికి వచ్చి ప్రజలకు బోధనలు చేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన మరణించగా ఆయన సమాధిని ప్రస్తుతం ఈ చర్చ్ ఉన్న ప్రాంతంలో ఏర్పాటు చేశారు. 16వ శతాబ్దంలో పోర్చుగీస్ వారు ఈ ప్రాంతానికి వచ్చారు. వచ్చి సెయింట్ థామస్ సమాధిని గుర్తించి అక్కడ ఒక చిన్న చర్చ్ నిర్మించారు. తర్వాత 1896 సంవత్సరంలో బ్రిటిష్ పాలనలో ప్రస్తుతం మనం చూస్తున్న ఆర్కిటెక్చర్తో ఉన్న చర్చ్ అయితే నిర్మించడం జరిగింది. ఇప్పుడు మీరు చూసే ప్రతి బోను కూడా ఈ చర్చ్ కట్టే ముందు అక్కడ నుంచి వచ్చిన థామస్ గారి బోన్స్ అని, ఆ శిథిలావస్థలో ఉన్న బోన్స్ అన్ని గ్యాదర్ చేసి ఇక్కడ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. మీరు చూస్తే ఈ మ్యూజియం మొత్తం కూడా చరిత్రని కళ్ళ కట్టినట్టుగా చూపిస్తూ ఉంటుంది. అక్కడ నుంచి మనం చూస్తే మ్యూజియం మొత్తంలో కూడా ఒక అద్భుతంలా కనిపిస్తూ ఉంటుంది. అండ్ అలాగే ఈ చరిత్రని తెలుసుకోవాలంటే చెన్నైలో ఉన్న ఈ చర్చ్కి రావాల్సింది. అండ్ అలాగే ఆ చర్చ్ దగ్గరలో ఉన్న సమాధి ఉన్న ప్లేస్ను కూడా ఇప్పటికీ సమాధి లేకపోయినా ఆ సమాధి నమూనా ఆనవాలు గుర్తుగా ఇప్పటికి కూడా ప్రార్థన జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు మనం లోపలికి వెళ్దామా? లోపలికి అడుగు పెట్టగానే చాలా ప్రశాంతంగా వాతావరణం కనిపిస్తుంది. పెద్ద హాల్, చెక్కతో చేసిన బెంచీలు, అందమైన ప్రార్థనా స్థలం మరియు రంగురంగుల స్టీల్ గ్లాస్ కిటికీలు ప్రతి ఒక్కటి ఎంతో అద్భుతంగా ఉంటాయి. చర్చ్ ప్రాంగణంలో ఒక చిన్న మ్యూజియం కూడా ఉంటుంది. అక్కడ సెయింట్ థామస్ జీవితానికి సంబంధించిన కొన్ని పురాతన వస్తువులు, చరిత్ర వివరాలు, పాత చిత్రాలు, పురాతన శిల్పాలు చూడవచ్చు. చరిత్రను ఇష్టపడే వారికి ఇది మంచి అనుభూతి. Came through flexing cause they know I got the sauce. Got the presence on me, I can't ever take it off. That's why I came country boy stepping, yeah, I'm country boy stepping. Country boy stepping, yeah, I'm country boy stepping. Yeah, they can't get like me, rockin' boots and white tee. Designer on my cuff, ain't something like a movie. Country boy stepping, yeah, I'm country boy stepping. Country boy stepping, yeah, I'm country boy stepping. Artist out the ranch, I just told you that I'm bout it. I might take offense if you tell me that you doubt it. That's just what it is, yeah, I'm known to make it rowdy. Then I'm for the fit, and I drive a wide body. Who you know? మీరు ఏ మతానికి చెందిన వారైనా సరే ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ప్రశాంతతను అనుభవిస్తారు. ఎందుకంటే ఈ ప్రదేశం దాదాపు 2000 సంవత్సరాల క్రితం చరిత్ర మోస్తుంది. రోజు వేలాది మంది ప్రార్థనలు చేయడానికి వస్తూ ఉంటారు. లోపలికి అడుగు పెట్టగానే చాలా ప్రశాంత వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. పెద్ద హాల్, చెక్కతో చేసిన బెంచీలు, అందమైన ప్రార్థనా స్థలం మరియు రంగురంగుల స్టెయిన్లెస్ కిటికీలు ప్రతి ఒక్కటికి ఎంతో అద్భుతంగా ఉంటాయి. చూడడానికి ఒక ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉంటుంది. ఈ చర్చ్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ఈ చర్చ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. మొదటిది, ఈ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధి
బసిలికాలలో ఒకటి. రెండవది ప్రపంచంలో యేసు శిష్యుల్లో సమాధిపై నిర్మించిన అరుదైన చర్చిల్లో ఇది ఒకటి. ఇక మూడో విషయానికి వస్తే ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో మరియు సెయింట్ థామస్ పండుగ సందర్భంగా వేలాది మంది యాత్రికులు ఇక్కడికి వస్తూ ఉంటారు. నాలుగవది ఈ చర్చ్ సముద్రానికి చాలా దగ్గరగా ఉండడం వల్ల ఇక్కడ వాతావరణం చాలా చల్లగా ఆహ్లాదంగా ఉంటుంది. ఇంతకీ ఈ చర్చ్ అలాగే ఈ చరిత్ర నచ్చుంటే ఖచ్చితంగా ఒకసారి అయితే వెళ్ళండి. మీరు ఏ మతం అయినా సరే ఒక మ్యూజియంని అలాగే ఆ ప్రశాంత వాతావరణాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం కోసం అయితే ఖచ్చితంగా వెళ్ళవచ్చు. మీరు దీనికి వెళ్ళడం వల్ల దీని దగ్గరలో ఉన్న మెరీనా బీచ్ అండ్ అలాగే దగ్గరలో ఉన్న చెన్నైలో మోస్ట్ ఫేమస్ లైట్ హౌస్ కూడా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. Yeah, came through flexing cause they know I got the sauce. Got the presence on me, I can't ever take it off. That's why I came country boy stepping, yeah, I'm country boy stepping. Country boy stepping, yeah, I'm country boy stepping. Yeah, they can't get like me, rockin' boots and white tee. Designer on my cuff link, something like a movie. Country boy stepping, yeah, I'm country boy stepping. Country boy stepping, yeah, I'm country boy stepping. Artist out the ranch, I just told you that I'm bout it. I might take offense if you tell me that you doubt it. That's just what it is, yeah, I'm known to make it rowdy. Then I'm for the fit, and I drive a wide body. Who you know, but like this, nobody. Can't go slow, I gotta hit that body. I'm the top, but the top, I can't never take a break. Yeah, I'm hot, and you not, that's why all my records bang. Oh, it's been a long, hard road, gotta go home. Yeah, 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 yeah. Oh, and I know you love the way that I'm gon' keep going. Yeah, 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 came through flexing cause they know I got the sauce. Got the presence on me, I can't ever take it off. That's why I came country boy stepping, yeah, I'm country boy stepping. Country boy stepping, yeah, I'm country boy stepping. Yeah, they can't get like me, rockin' boots and white tee. Designer on my cuff link, something like a movie. Country boy stepping, yeah, I'm country boy stepping. Country boy stepping, yeah, I'm country boy stepping. Yeah, why they mad at a man like me? I went too crazy. Better take that knee and kiss my ring, cause I be royalty. Everywhere I go, my scene, and they be hating. That's such a lame thing. Yeah, y'all be lame things. I could never ever go outside like that. Yeah, my people got my back, and I know that that's a fact. So I won't worry about a thing. I'm gon' keep on burning track. Do you get what I mean?